స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మా గురుస్వామి దగ్గరికి ఇంటర్వ్యూ కోసం పోతున్నాం. చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాం సాంగ్ గురించి. సాంగ్ ఇంటర్వ్యూ గురించి మనకు అన్ని ఎక్స్ప్రెస్ ఆ సాంగ్ కొన్ని మ్యాటర్లు ప్రిపేర్ చేసాం స్వామి దగ్గరికి. ఆ స్వామి ఆ గుళ్ళు గురించి మనకు కొంచెం చెప్తారంటే సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర గురించి స్వామి చెప్తా అని చెప్పి మనకు చెప్పారు. కోసం ఆ స్వామి దగ్గరికి పోయి చిన్న వీడియో పెట్టి తీసుకున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఉన్నాం ఆ స్వామి దగ్గరికి పోతున్నాం. ఓం స్వామి శరణమయ్యప్ప. హరిహర సుతనే శరణమయ్యప్ప. ఆపద్బాంధవనే శరణమయ్యప్ప. హరోం హర హరోం హర సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. మేము గత 5వ తేదీ చక్కగా మా గ్రామం నుంచి బయలుదేరి శబరియాత్రలో భాగంగా శబరియాత్ర పూర్తి చేసుకొని నేడు మా యొక్క శిష్య పరివారం వాళ్ళందరూ కూడా కొంచెం సంతోష తరంగులై, అంటే సంతోషంలో ఉండాలనేటటువంటి భావనతో ఏదో కొంచెం యాత్రలో భాగంగా పుణ్యక్షేత్రాల అనంతరము కొంచెం ఈ యొక్క కన్యాకుమారి అనేటటువంటి ప్రదేశానికి విహారయాత్రగా ఉండబడేటటువంటి కన్యాకుమారి అనేటటువంటి ప్రాంతానికి రావడం జరిగింది. ఈ కన్యాకుమారిలో చక్కగా ప్రాతకాలమునందు ఏకోజామున స్నానాదులన్నీ కూడా పూర్తి చేసుకొని చక్కగా సూర్యుడి యొక్క అంటే సన్ రైజ్ అని అంటారు. ఆ సన్ రైజ్ అంటే సూర్యుడు ఉద్భవించేటటువంటి సముద్రం నుంచి ఉద్భవించేటటువంటి కార్యక్రమం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఆ సూర్య నమస్కారం చేసుకొని తదుపరి అమ్మవారైనటువంటి కన్యాకుమారి అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరిగింది. అమ్మవారి ఇక్కడ ప్రతీతి ఏంటంటే అమ్మవారి యొక్క ముక్కుపడక రూపేణ చాలా విశాలంగా బంగారుతో చేయబడినటువంటి ఆ ముక్కుపడక బ్రహ్మాండంగా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. పూర్వకాలంలో ఆ వెలుగుతోనే ఇక్కడ పడవలు కానీ ఓడలు కానీ ఈ యొక్క స్టీమర్లు కానీ మొదలైనవన్నీ కూడా ఆ వెలుగు ఇక్కడ చూసుకొని ఆగేవట. ఇటు యొక్క ప్రాంతం ఈ యొక్క రేవు ప్రాంతం ఉందనేటటువంటి విధంగా ఆగటం అనేది జరుగుతుందట. అటువంటి విశేషమైనటువంటి ముక్కుపడక కలిగినటువంటి అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరిగింది. తదుపరి అది అయిన తర్వాత కూడా మా యొక్క శిష్యులంటే పిల్లల యొక్క శ్రేయస్సు కోసంగా చక్కగా వాళ్ళందరూ కూడా విహారయాత్ర పూర్వకంగా బోట్ షికారు కూడా చేయడం జరిగింది. తదుపరి వివేకానంద రాక్ అయిన తర్వాత నూతనంగా నిర్మించబడినటువంటి ఈ యొక్క గాజు వంతెనను దర్శించుకొని చక్కగా తదుపరి ఈ యొక్క తిరువళ్వారు అనేటటువంటి ఈ యొక్క తమిళనాడుకు చెందినటువంటి విశేషమైనటువంటి వ్యక్తి, ఆయన ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఆయన్ని కూడా చూసి రావడం జరిగింది. చక్కగా ధ్యాన మందిరంలో కొద్దిసేపు వివేకానందుని యొక్క బోధన పూరితమైనటువంటి ఆ యొక్క రామకృష్ణ పరమహంసకు సంబంధించినటువంటి ఈ బోధనలు జరిగినటువంటి ప్రాంతం ధ్యాన మందిరం. ఆ ధ్యాన మందిరం దగ్గర చక్కగా లోపల కూర్చొని ఒక 2 నిమిషాలు చక్కగా మాకు వచ్చినటువంటి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించుకొని